మనకి ధనం ఎవరి దగ్గర నుంచైనా రావాల్సిన ధనం రావాలన్నా ఫాస్ట్గా రావాలి అంటే మనకి టైంకి అందాలి. టైం కన్నా ముందే కూడా కొన్నిసార్లు మనకు రావాల్సిన అమౌంట్ ఉంటుంది. అలా రావాలి అని అంటే మనం ఏం చేయాలంటారు? సో చాలా మంచి క్వశ్చన్ అండి. ధనం వస్తుంది, ఎలా వస్తుంది? మనం కష్టపడాలి, లేదంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కష్టపడి వాళ్ళ సహాయంతో కూడా తీసుకోవడం నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఏమవుతుందంటేనండి, కుబేరుడికి వాహనం నరుడు. అంటే కుబేరుడు మన ఇంటికి రావాలంటే ఎలా వస్తాడంటే మనుషుల ద్వారా వస్తుంది. మనుషులు మనకి ఎలా వస్తారు? మన దగ్గర పనిచేసే సర్వెంట్స్ అనుకున్నాము, లేదంటే ఎంప్లాయీస్ అనుకోవచ్చు, సబార్డినేట్స్ అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళంతా మనకి హెల్ప్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి, వాళ్ళ కష్టపడినప్పుడు చెమట వస్తుంది కదండి, ఆ చెమట ఆరిపోయే లోపే వాళ్ళకి వెంటనే మనం అది వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇవ్వాలి. శాలరీ కానివ్వండి, ఇవంతా వాళ్ళ టయానికి శాలరీ ఇవ్వాలి. ఫస్ట్ చాలామంది చూస్తుంటారు 2 నెలలకి 3 నెలలకి గీచి ఇచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ ఇస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా వాళ్ళు సంతోషంగా సర్ప్రైజ్గా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా ధనం వస్తుంది కదా. ధనం ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళకి మీరు ఏడుస్తూ ఉండటం, సరిగ్గా ఇవ్వకుండా ఉండటం, మీరైతే ఎత్తుకొని పోయేటట్టు వాళ్ళలో నెగిటివ్ చూసుకొని నెగిటివ్ గురించి మాట్లాడుతారు. వీళ్ళు అసలు పనే చేయరండి ఇట్లా మాట్లాడుతూ ఉంటారండి నెగిటివ్గా. అప్పుడు మనకి కుబేరుడు రాడండి. ఎందుకంటే కుబేరుడు వాహనం నరుడు. గుర్తు పెట్టుకోండి. మన ఇంటికి ఎవరైనా కనుక వస్తూ ఉంటే, అది చిన్న జాబ్ కానీ మన మేడ్స్ కానీ దగ్గర నుంచి ఎవరైనా కానీ వాళ్ళని చక్కగా చుట్టం నేర్చుకోవాలి. టయానికి పేమెంట్ ఇవ్వాలి, సడన్ సర్ప్రైజ్ చేయాలి, స్వీట్స్ ఇవ్వాలి, అకేషన్స్ వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోగలండి. వాళ్ళు కూడా ఆ అకేషన్ వాళ్ళదనుకున్న ఫీలింగ్ కలిగిస్తే ఈ సెలబ్రేషన్స్ రెగ్యులర్గా వాళ్ళు కనుక చూసుకుంటూ ఉంటే, వాళ్ళకి బట్టలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది. ఎందుకంటే కుబేరుడు వాళ్ళ మీద ఉంటాడు కాబట్టి. సో చూసారు కదండి, ఇలాంటి మనీ సీక్రెట్స్ మరిన్ని కనుక తెలుసుకోవాలనుకుంటే గురుగారు కండక్ట్ చేసిన 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి, మీ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ అండి.